హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు నిర్వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నామన్నారు. తెలంగాణలో 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే అన్నారు. అందుకే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. మన పంట పొలాలలో పాడి పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది.